ఈ నెల 7వ తారీఖుతో ముగిస్తున్నటువంటి బెస్ట్ అవైలబుల్ పాఠశాల దరఖాస్తు గడువును పొడిగించాలని నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని మరియు DSWO రాజేశ్వర్ గౌడ్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఈ నెల 7వ తారీఖుతో ముగిస్తున్న బెస్ట్ అవైలబుల్ గడువును 15 రోజుల వరకు పొడిగించాలని, జిల్లాలో ఇప్పటివరకు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువల్ల చాలా వరకు నిరుపేద తల్లిదండ్రులు వారి పిల్లల ఆదాయకుల నివాస ధృవీకరణ పత్రాల ఆధార్ మరియు బర్త్ సర్టిఫికేట్లు పొందలేకపోయారని, దీన్ని గమనించి ఇంకో 15 రోజుల పాటు గడువు పొడిగించాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్, ఉపాధ్యక్షులు దామ భూమేష్, కోశాధికారి కోలగాని రాజు, పట్టణ అధ్యక్షులు కత్తి నవీన్ తదితర నాయకులు పాల్గొన్నారు. అంతటా కూడా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ నెల 7 వరకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్ కోడ్ వల్ల జిల్లాలోని చాలామంది పేద తల్లిదండ్రులు వారికి విద్యార్థులకు సంబంధించినటువంటి కుల ఆదాయ అదేవిధంగా రెసిడెన్సీ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీకి సంబంధించినటువంటి ధ్రువపత్రాలను సమర్పించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని పొందడం కోసమే చాలా సమయం వెచ్చించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వల్ల జిల్లాలో చాలా వరకు మండల ఆఫీసులలో అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల వారికి నిజ ధృవీకరణ పత్రాలు ఇప్పటి వరకు కూడా రాలేవు. కాబట్టి ఈ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ కులానికి సంబంధించిన తల్లిదండ్రులు వారి పిల్లల కోసం అప్లై చేసుకుంటారో అది ఈ నెల 7వ తారీఖు ముగుస్తుంది. కాబట్టి ఒక 10-15 రోజులు గడువు పొడిగించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఈరోజు మేము అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి కమిషనర్ గారికి ఇక్కడ నుంచి మన యొక్క వినతి పెంచవలసిందిగా బెస్ట్ అవైలబుల్స్కి సంబంధించి అప్లికేషన్ గడువును పెంచవలసిందిగా వారు కూడా ఈ వినతి పత్రాన్ని కమిషనర్ గారికి పంపిస్తానని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.